హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న కేసీఆర్ గారి ప్రెస్ మీట్ మనం చూసాం. ఎంత క్షుణ్ణంగా చెప్పారో, క్లియర్గా చెప్పారు. అంటే రాష్ట్రానికి మనం ఏం చేయగలం, ప్రజలు ఇప్పుడున్న కష్టాల నుంచి ఎలా బయట పడవేయగలం, అలానే కేంద్రం నుంచి మనకి ఏమొస్తుంది, కేంద్రం మనకి ఎంత మోసం చేసింది, చాలా క్లియర్గా చెప్పారు. నిజంగా చాలామంది అది చూసిన తర్వాత గట్స్ ఉన్న ముఖ్యమంత్రి అని కూడా అన్నారు. సో అసలు ప్రజెంట్ ఆ స్పీచ్ గురించి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. నాగార్జున రెడ్డి గారు నమస్కారం అండి. సో చూసాం ఇప్పుడు తెలంగాణ పూర్తిగా ఆల్మోస్ట్ సడలింపులు వచ్చినట్లే, చాలా వరకు ఫ్రీ ఫ్రమ్ తెలంగాణ అయిపోయింది ఇప్పుడు. అంటే బస్సులు కూడా తిరుగుతున్నాయి. సో ఈ రోజు నుంచి తెలంగాణలో పరిస్థితులు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్రం గురించి తర్వాత మాట్లాడతాను. నేను మీ స్టూడియోకి రావడం అంటేనే తెలంగాణ ఫ్రీ అయిపోయిందని అర్థం, అంతే కదా. సిటీ బస్సులు అయితే లేవు, మెట్రోస్ అయితే లేవు, పర్సనల్ వెహికల్స్ వాళ్ళు వెళ్ళమన్నారు. చాలా వరకు రిలాక్సేషన్స్ అనేటువంటిది గ్రాడ్యువల్గా రిలాక్స్ చేసుకుంటూ వచ్చారు. సరే, మనం మోడీ గారి వ్యవహారం నీకు నాకు తెలియదే ఉంది, దేశ ప్రజలకు తెలియదే ఉంది. 135 కోట్ల మంది ప్రజలకి ఆయనంతా కూడా రిథమిక్గా మాట్లాడుతూ ఉంటారు. అంటే కేసీఆర్ గారు చెప్పడం 20 లక్షల కోట్లు అనేది పెద్ద బోగస్, రాష్ట్రాలని మోసం చేసింది, ప్యాకేజ్ ప్రకటించింది అంతేగాని ఆ ప్రకటించిన దాంట్లో ఏది మనకు వచ్చింది లేదు. మిగతా ఏదన్నా మీకు ఇవ్వాలి అంటే మున్సిపల్ పన్నులు పెంచండి, విద్యుత్ బిల్లులు పెంచండి, ఈ విధంగా పెంచి ప్రజల్ని మీరు పిండి లాగేయండి, అప్పుడు మీకు డబ్బులు ఇస్తాం, ఇలాంటి షరతులు ఎవరన్నా పెడతారా కేంద్రం అనేది అంత క్లియర్గా చెప్పారు. భారత రాజ్యాంగం అనేటువంటిది రోషన్ ఫెడరల్ కోఆపరేటిజం అనేటువంటి దాని మీద బేస్ చేసి భారత రాజ్యాంగాన్ని రాశారు. అంటే ఏంటంటే ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో వెళ్ళాలి. కేంద్రం చేయాల్సిన పనులు ఏంటి, 1, 2, 3, 4 చెప్పారు. రాష్ట్రాలు చేయాల్సిన పని ఏంటి, 1, 2, 3, 4 చెప్పారు. ఇద్దరం కలిసి చేయాల్సిన పనులు ఏంటని చెప్పారు. మనకి హిందూ సాంప్రదాయం ప్రకారం త్రిమూర్తులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారో, మన జెండాలో కూడా 3 రంగులు అయితే ఎలాగా ఉంటాయో, అదేవిధంగా భారత రాజ్యాంగం కూడాను అదే స్ఫూర్తితోటి అదే విధంగా కన్స్ట్రక్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? సైన్యాన్ని మెయింటైన్ చేయడం, రైల్వేసు, నేషనల్ హైవేసు, విశాఖపట్నం లాంటి కొన్ని పోర్ట్సు, బిహెచ్ఎల్, హెచ్ఎంటి, ఐడిపిఎల్ లాంటి రంగాలు, ఐఐటి, ఐఐఎం లాంటివి పెట్టడం, విదేశాల్లో విదేశీ రాయబార్య కార్యాలయాలను పెట్టడం, ఇలాంటి అన్నీ కూడాను కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది చేస్తుంది. ఈవెన్ పోస్ట్ అండ్ టెలిగ్రామ్స్, టెలికమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఇట్ ఇస్ వెరీ క్లియర్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. ఇట్ హ్యాస్ టు బి ఫాలోడ్. 1947లో స్వతంత్రం వచ్చి 50 దగ్గర నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అదేవిధంగా జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటిపారుదల, నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి డ్యామ్స్ కట్టడము, గ్రామ పంచాయతీ వ్యవస్థ, స్టేట్లో ఉండేటువంటి రోడ్లు వేసుకోవడము, ఇలాంటివన్నీ కూడాను రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. మరి ఇద్దరూ కలిసి చేయాల్సిన పనులు ఏమిటంటే అవి కూడా కొన్ని ఉన్నాయి. ఆ లిస్ట్ కూడా వేరే ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క బిహేవియర్ ఎలా అనిపిస్తుందంటే, నువ్వు అంటున్నావు అక్కడ కేసీఆర్ గారు చాలా ఫైర్ అయిపోయారు, అది ఇది పెద్ద బోగస్ అని చెప్పారు. పెద్ద బోగస్ అని చెప్పారు కదా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రోగ్రాం అనేటువంటిది బోగస్, ప్రజలను మోసం చేయడము, ఒక రకమైనటువంటి దోపిడీ వ్యవస్థలాగా తయారు చేయడము, చెవులో క్యాలీఫ్లవర్ పెట్టడము, క్యాబేజీలు పెట్టడం కాక ఏమీ కాదనిగా చెప్పాడు ఆయన సారాంశం అంతేగా. పెద్ద పెద్ద హై సౌండింగ్ టెర్మినాలజీ కనుక ఉపయోగిస్తే సామాన్య మానవులకు అర్థం కాదు. ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తెలియదు చాలామందికి, గ్లోబలైజేషన్, అబ్బా ఇవన్నీ పదాలు మనకి ఎందుకులే అనుకుంటారు. కానీ కేసీఆర్ గారు స్పీచ్ ఎలా ఉంటుందంటే, మోడీ గారు ప్రజలకి ఉద్దేశించి ఏ విధంగా అయితే మసిపూసి మారేడికాయ చెప్పి ఎత్తిప్రాసలతో చెప్తాడో అంతకంటే ఎక్కువగా కేసీఆర్ గారు చెప్పగలడు. స్వచ్ఛమైన తెలుగులో అందరికీ అర్థమయ్యేటట్టుగా చాలా క్లియర్గా చక్కగా చెప్పగలడు ఆయన. అది ఆయన స్పెషాలిటీ. మోడీ గారికి ఎంత స్పెషాలిటీ ఉందో ఈయనకి అంత స్పెషాలిటీ ఉంది. కేసీఆర్ గారు లాంటి వ్యక్తి అన్నాడంటే ఉత్తపుణ్యానికి అనలేదు. ఆయన చెప్పడమే కాదు, నేను కూడా ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా ఆలోచిస్తే 40 ఇయర్స్ నుంచి రాజకీయం చూస్తూ, బ్యాంక్ ఆడిట్స్ చూస్తూ, ఇన్కమ్ ట్యాక్స్ చూసి, జిఎస్టీ చూసి, కస్టమ్స్ చూసి, సెంట్రల్ ఎక్సైజ్ చూసి, ఆర్బీఐ ఫంక్షనింగ్ చూసి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫంక్షనింగ్ చూసి, బ్యాంకులో నేషనలైజేషన్ చూసి, ఇవన్నీ ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్న నాకు కూడా ఏమనిపించింది అంటే, వెరీ ఫస్ట్ డేనే మోడీ గారు ఏం చెప్పారు, 45 నిమిషాలు చెప్పేశాడు. మొట్టమొదటి అంతా కూడా దేశాన్ని ఉద్దేశించి చెప్పాడు, మనం ఒకళ్ళ మీద డిపెండ్ కాకూడదు. అది ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాము. సెల్ఫ్ సఫిషియన్సీ ఉండాలి, మనము చెప్పుకున్నాము మార్చి మంత్లోనే. అమెరికా అక్కడను చైనాకి మధ్య వచ్చిన యుద్ధం మూలకంగా భారతదేశానికి ఉపయోగపడుతుంది, పరిశ్రమలు చాలా వస్తాయి, అవి కూడా మనం కూడా చెప్పుకున్నాము. ఆయన కూడా ఇంచుమించుగా అదే పదాలు చెప్పాడు. కానీ నేను చెప్తే ఎవడు కేర్ చేయడు, నువ్వు అడిగితే నేను చెప్తే ఎవడు కేర్ చేయడు, ఏదో మాట్లాడుకున్నారులే అనుకుంటారు. కానీ మోడీ గారు చెప్తే ఓకేగా.
ఆయన బాల్కనీలోకి వచ్చి దీపాలు పెట్టండి అప్పు బ్రహ్మాండం చెప్పాడంటాడు. చెంబుతపేడ బాధ అంటే బ్రహ్మాండం చెప్పాడంటాడు. చెంబుతపేడ బాధ ఇచ్చావు, ఇవన్నీ పెట్టించావు, సంగతి సంవత్సరం బాగానే ఉంది, గ్రాండ్గా అలాగా 20 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపనమైనటువంటి ప్యాకేజ్ ఇస్తున్నానని చెప్పాడు, వెళ్ళిపోయాడు. 20 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు, ఎవరికి ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, ఎలా ఇస్తావు, ఏ రూపంలో ఇస్తావు, అన్ని $1 బిలియన్ క్వశ్చన్స్. అదంతా కూడా నేను చేశాడంటే పాపం ఆ ఫైనాన్స్ మినిస్టర్ గారి మీద పెట్టారు. ఆమెకేమో ఒక రకంగా చెప్పాలంటే లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, ఇప్పుడు పీయూష్ గోయల్ లాంటి చార్టర్డ్ అకౌంటెంట్ కానీ ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటే వ్యవహారం వేరే రకంగా ఉంటుంది రోషన్. సురేష్ ప్రభు లాంటి వాళ్ళు కనుకుంటే వేరే రకంగా ఉంటుంది. వీళ్ళందరికంటే కూడా అసలు సుబ్రహ్మణ్య స్వామి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు అనుకో, సీన్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. పాపం అమాయకురాలని ఆమెను ఫైనాన్స్ మినిస్టర్ని చేసి ఆమె చెప్పమంటే ఆమెమో 5 రోజుల పాటు 1, 2, 3, 4 అని చెప్పి 5 ప్యాకేజీల కింద చెప్పడము, ఆమెమో ఇంగ్లీష్లో చెప్పడము, పక్కన ఇంకొకటి చేయడము, దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేయడము. అది ఎలా అనిపించిందంటే నాకు ఇది మరి అనొచ్చు అనకూడదు నాకు ఇది తెలియదు కానీ రోషన్, అప్పుడప్పుడు టీవీలో చూస్తుంటాను అన్నమాట నేను. ఈ క్రిస్టియన్ మత బోధకులు ఉంటారు, ఆడికి తెలియవచ్చు కానీ వాడు ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. కోట్ వేసుకొని సూట్ వేసుకొని ఎండాకాలంలో కోట్ వేసుకొని సూట్ వేసుకొని ఇంగ్లీష్లో ఎగిరెగిరి చెప్తుంటాడు. చెప్పడం బాగానే ఉంది, నీ మతాన్ని గురించి నువ్వు చెప్పుకో, ఎవడో తప్పేం లేదు, నీకు తెలుగొచ్చు, నువ్వు తెలుగులో చెప్పడంలో నువ్వు ఇంగ్లీష్లో చెప్తున్నావు, పక్కన ఇంకోటి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తుంటాడు అనమాట. ఏమో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చేసిన పని కూడా అదే రకంగా ఉంది, ఏమీ తేడా లేదు. కేసీఆర్ గారు అన్నట్టు 110% కరెక్ట్. ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా నేను కూడా అదే చెప్తున్నాను. ఏముంది ఆ ప్యాకేజీలో చెప్పాయా, నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగాడు క్వశ్చన్ నువ్వు సమాధానం చెప్పు. 20 లక్షల రూపాయల డబ్బులు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు చెప్పు. చెప్పలేదు. కానీ మార్చి మంత్లో మీరు నన్ను అడిగినప్పుడు చెప్పాను, కేంద్ర ప్రభుత్వం దగ్గర 10 లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయని చెప్పి లెక్కతో సహా చెప్పానా లేదా నేను? 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు చెప్పాగా, నేను లెక్క చెప్పాగా. నాకు తెలిసినంత వరకు మరి ఫైనాన్స్ మినిస్టర్కి సంగతి తెలీదా? ఒక రకంగా చెప్పాలంటే నాగార్జున రెడ్డి లాంటి 10 లక్షల కోట్లు అన్నాడు, 10 లక్షలు ఏందని చెప్పి మోడీ గారు నేను చెప్పింది దాన్ని కాపీ చేసి అనేది 20 లక్షల కోట్లు అన్నట్టు ఆయన, అంతకంటే ఏం లేదు. 10 లక్షల కోట్లు గవర్నమెంట్ దగ్గర లేవనుకుంటున్నావు ఏంటి? ఉన్నాయి. సుజనా చౌదరి లాంటి వాళ్ళు ముక్కు పిండి వసూలు చేస్తే 3 లక్షల కోట్లు వస్తాయి. పెట్రోల్ మీద మిగిలినట్టు 4 లక్షల కోట్లు మిగిలింది, నీకు 2 కలిపితేనే 7 లక్షల కోట్లు అయిపోయింది. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కన్నా తగ్గించుకుంటే ఇంకో 2 లక్షల కోట్లు తగ్గించుకోవచ్చు. మొత్తం 9 లక్షల కోట్లు వచ్చిందా లేదా నీకు? మోడీ గారన్నా అమిత్ షా గారన్నా వాళ్ళు ఎవరు వాళ్ళ జేబులో నుంచి డబ్బులు ఉండాల, నువ్వు నీ కట్టిన జీఎస్టీలో పట్టేది. ఇప్పుడు ఆ 20 లక్షల కోట్లలో మన 20-21 ఫైనాన్షియల్ ఇయర్లో చెప్పినటువంటివి కూడా కలిసి ఉన్నాయా? దాంతో సంబంధం లేకుండా 20 లక్షల కోట్లు ఎక్స్ట్రానా? ఎవరికి తెలియదు, ఫైనాన్స్ మినిస్టర్ కూడా తెలియదు. మరి అది $1 బిలియన్ క్వశ్చన్, అది $1 ట్రిలియన్ క్వశ్చన్, అది మిలియన్ కూడా కాదు, $1 ట్రిలియన్ క్వశ్చన్. అది దేంట్లోనూ క్లారిటీ లేదు, ఎవరికి ఏమి ఇస్తున్నావు క్లారిటీ లేదు, ఎంత ఇస్తున్నావు అంతంత మాత్రం క్లారిటీ. ఒకవేళ క్లారిటీ ఉంది అని చెప్పి అనుకున్నా కానీ అన్నీ లోన్లే. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని పెంపొందించాలి, 45 లక్షల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, 70 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన జీడిపిలో 28% స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, 70 లక్షల మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తున్నారు అని ఇంత చేటు చెప్పావు. కానీ వాళ్ళకి నువ్వు ఇచ్చిన లోన్స్ ఎంత? 6.5% మాత్రమే టోటల్ లోన్స్లో. ఓకే, భారతదేశంలో ఉన్న అన్ని బ్యాంక్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, ఇంకొకళ్ళు కానీ అందరూ కూడా ఇచ్చేటువంటి అప్పులు మొత్తం విలువ ఎంత అంటే భారతదేశానికి 94 లక్షల కోట్లు. 94 లక్షల కోట్లలో కేవలం 6.5% మాత్రమే స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి ఇస్తున్నారట. న్యాయమా అన్యాయమా? 100% అన్యాయం. కేసీఆర్ గారు అదే చెప్పాడు, నేను అదే చెప్తాను. ఇప్పుడు వాళ్ళకి 3 లక్షల కోట్లు పెట్టామనేసి అన్నారు. 3 లక్షల కోట్లు వాళ్ళ జేబులో ఏమి ఇవ్వడలా. నా ప్లాంట్ అండ్ మిషనరీ పాడైపోయిందండి, నా జనరేటర్ పాడైపోయింది, నాకు రిపేర్ చేయించుకోవడానికి 1 లక్ష రూపాయలు ఇవ్వండి అని ఎస్ఎంఈ వాడు కనుక అడిగితే ఇవ్వలేదు. నా మగ్గం పాడైపోయిందండి, నీ మగ్గం రిపేర్ చేయించుకోవడానికి 10,000 ఇవ్వండి అని చెప్పి మంగళగిరిలో వాళ్ళు అడిగితే ఇవ్వలేదు. నిర్మల్లో బొమ్మలు తయారు చేసే వాళ్ళకి ఇవ్వలేదు, అనంతపూర్లో తోలుబొమ్మలు ఆటలాడి చేసేటువంటి వాళ్ళకి ఇవ్వలేదు, మార్కాపురంలో పలకలు తయారు చేసేవాడికి ఇవ్వలేదు, బీడీ కార్మికులకి ఇవ్వలేదు, గీత కార్మికులకి ఇవ్వలేదు. అందరికీ అప్పులే. అప్పు ఇవ్వమని చెప్పి నువ్వు అప్పు ఇచ్చేది ఏంది, నేను తీసుకునేది ఏంది? సరే నువ్వు అప్పు ఇచ్చావు, నేను తీసుకున్నాను, బాగానే ఉంది. అసలు కొనేవాడు ఉండాలిగా. 8 కోట్ల మంది వలస కార్మికులు అనేటువంటి వాళ్ళు బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ దేశంలో అంతా స్ప్రెడ్ అయిపోయి వాళ్ళని వెళ్ళడానికి వీల్లేదని చెప్పి నువ్వు ఎక్కడో అక్కడనే ఉంచేసి వాళ్ళకి రూపాయి ఇన్కమ్ లేకుండా, వాళ్ళ జేబులో రూపాయి లేకుండా వాడు ఏం కొంటాడు? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాడికి లోన్ తీసుకున్నాడు, వాడు తయారు చేస్తే వస్తువు కొనేవాడు ఉండాలిగా. కొనేవాడు లేకుండా ఎట్ట కుదురుతుంది? కొనేవాడి దగ్గర నువ్వు డబ్బులు పెట్టకుండా నేను ఏదో ఇచ్చానంటే ఎట్లా? రైతులకి 4,22,000 కోట్లు అప్పుల రూపంలో ఇచ్చావట. ఇంతకుముందు తీసుకోలేదా అయింది? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి 3 లక్షల కోట్లు ఇచ్చాము, ఇంతకుముందు కూడా ఇచ్చావు.
కావాల్సింది మనకి క్రిటిసిజం కాదబ్బా. చెవులో క్యాలీఫ్లవర్ పెట్టావు, నువ్వు తెచ్చిన ప్యాకేజ్ అనేటువంటిది బోగస్ ప్యాకేజీ. దీని మూలకంగా ఎవరికి కూడా పెద్దగా ఉపయోగం లేదు. ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, రోషన్ మీరు 20 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయో ముందు చెప్పండి. నువ్వు అది చెప్పడంలా, నేను చెప్పే 10 లక్షల లెక్క, మిగిలిన 10 లక్షలు నువ్వు లెక్క చెప్పు. ఓకే, ఆ 20 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది ఏ విధంగా ఇస్తావో చెప్పు. రైతులకి యూరియా బస్తాలు ఇస్తాను, విత్తనాలు అనేటువంటివి ఫ్రీగా ఇస్తాను, ఒక 4 సంవత్సరాల పాటు నువ్వు నాగార్జున సాగర్ కింద నీళ్లు కనుక వాడుకున్నట్టయితే నీటి తీరువ కట్టే పని లేదు. నువ్వు పండించినటువంటి పంటకి మార్కెట్లో అమ్ముకుంటే నీకు క్వింటాలు 6,000 కనుక వస్తే నేను నీకు 2,000 ఇస్తాను, మొత్తం 8,000 నీ జేబులో వస్తాయి. చెప్పు నువ్వు అదే సంగతి. చెప్పావా? చెప్పలేదు. 4,22,000 కోట్ల రూపాయలు అలాట్ చేస్తున్నాను, 20 లక్షల్లో అన్నావు, అది అప్పు తీసుకోవాలట. అప్పు తీసుకోమని నువ్వు చెప్పేది ఏంది? రైతులందరూ ఇంతకుముందు చేశారు ఆ పని. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఇచ్చానన్నావు, ఉత్తుకునేందుకు ఏమైనా ఇచ్చావా? ఇవ్వలేదు. దానికి చెప్పిన విసులుబాటు ఏంటి? రూపాయి వడ్డీకి నువ్వు వర్కింగ్ క్యాపిటల్ కింద తీసుకుంటున్నావు, లేదంటే టర్మ్ లోన్ కింద మిషనరీ కొనుక్కోవడానికి లేకపోతే జనరేటర్ కొనుక్కోవడానికి తీసుకుంటున్నావు. 3 లక్షల కోట్లు అలాట్ చేశానన్నావు, బాగానే ఉంది. దాని మీద నువ్వు రూపాయి వడ్డీ కట్టాలి, రూపాయి వడ్డీ కట్టాల్సిన పని లేదు, 7% నువ్వు కట్టు, 5% నేను కడతానని మోడీ గారు కనుక చెప్తే మంచి పని చేశారండి అనేవాడిని. అదేం చేయలేదు. అల్టిమేట్గా 3 లక్షల కోట్లు ఎటుపోతుందో తెలుసా రోషన్ నీకు? కొంచెం డీప్గా కనుక ఆలోచిస్తే చిన్న వాళ్ళు దేశంలో బాగా బిజినెస్ చేయడానికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ రాష్ట్రాల పేర్లు చెప్తే బాగుండదు కాబట్టి నేను చెప్పడంలా. వాళ్ళు ఏం చేస్తారంటే ఓల్డ్ స్టాంప్ పేపర్లు తీసుకొని, అంటే ఒక స్టాంప్ పేపర్ అంటే ఏంటంటే కొన్న డేట్ దగ్గర నుంచి 6 నెలల వరకు వ్యాలిడ్గా, వాడు ఆల్రెడీ స్టాంప్ పేపర్లు ఓల్డ్ స్టాంప్ పేపర్లు ఉంటాయి. మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాస్తారు, పార్ట్నర్షిప్ డీల్ రాస్తారు, రిజిస్ట్రేషన్ చేయిస్తారు, ఎల్ఎల్పీలు చేస్తారు, అన్నీ చేస్తారు. ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఈ 3 లక్షల కోట్లలో నుంచి టర్మ్ లోన్ కింద ఒక 10 లక్షలు, వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద ఒక 5 లక్షలు తీసుకుంటారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టానంటాడు. జిఎస్టీ రిజిస్ట్రేషన్ మొత్తం నిమిషాల్లో జరిగిపోతాయి, పెద్ద కష్టం కాదు. వీడు 3 సంవత్సరాల దాకా ₹1 కూడా కట్టడం. మరి అప్పుడు పరిస్థితి ఏంది? దాన్ని ఎన్పిఎల్ కింద డిక్లేర్ చేస్తారట. గవర్నమెంట్ బరాయిస్తుందట. అది మొన్ననేగా 69,000 కోట్లు రైట్ ఆఫ్ చేశావు. అంతకు 6 నెలల ముందే కదా ఇంకొక 1,50,000 కోట్లు రైట్ ఆఫ్ చేశావు. మొత్తం 2,45,000 కోట్ల రూపాయలు రాయపాటి సాంబశివరావు, సుజనా చౌదరి, నీరవ్ మోడీ ఇట్లాంటి వాళ్ళందరూ తీసుకుని రైట్ ఆఫ్ చేసావుగా నువ్వు. గత 6 నెలలు నువ్వు చేసిన పని అదేగా. ఇప్పుడు ఈ 3 లక్షల కోట్లు కూడా నువ్వు ఇంకో 3 సంవత్సరాలు పోయిన తర్వాత అదే అవుతుంది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు నేను కట్టిన జిఎస్టీఏ. ₹32 రావాల్సిన పెట్రోల్ మీద ₹78 పెట్టి నువ్వు నేను కొనుక్కుందే. పిల్లోడికి ఇంట్లో బోర్నవిటా బాటిల్ కనుక కొంటే 28% జిఎస్టీ. ఇవన్నీ విచిత్రం ఏంటి తెలిసిన? సిమెంట్ దాని మీద బస్తాకు ₹100 పెంచారా? ఏమీ రీజన్ లేదు. ఇంతకుముందు ఉన్న ₹300 బస్తా ₹400 చేశారు. మరి నువ్వు నాకేమిచ్చావు? రైతులకు ఏమిచ్చావు? ఇవ్వలేదు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఏమైనా ఇచ్చావా? ఇవ్వలేదు. కొనుక్కునే నాలాంటి కస్టమర్స్కి ఏమైనా ఇచ్చావా? లేదు. ఇప్పుడు మీలాంటి ఎంప్లాయీస్ ఉన్నారు, మీ సుమన్ గారు మీకు రెగ్యులర్గా శాలరీస్ పే చేస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, నీకు ఒక 50,000 వస్తుంది అనుకో. లేదంటే పాపం చిన్న ఎంప్లాయ్కి ఒక 20,000 వస్తుంది అనుకో. సుమన్ గారు నా పరిస్థితి బాగాలేదండి, అడ్వర్టైజ్మెంట్స్ లేవు కాబట్టి రెవెన్యూ తగ్గింది కాబట్టి నేను 10,000 ఇస్తాను, మోడీ గారు మీరు ఇంకొక 10,000 కనుక వాడికి కనిపిస్తే బాగుంటుందండి అని కనుక సుమన్ గారు అడగడంలో తప్పులేదు. మోడీ గారు చేయాల్సిన పని కూడా అదే. మోడీ గారు చేశారా? చేయలేదు. చిన్నవాళ్ళకి వచ్చిందా? రాలేదు. 8 కోట్ల మంది వలస కార్మికులకి ఏమైనా వచ్చిందా? రాలేదు. రైతుకు వచ్చిందా? రాలేదు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాడికి వచ్చిందా? రాలేదు. ఇంట్రెస్ట్లో ఏమైనా రాయితీ ఇచ్చావా? అది అంతంత మాత్రమే. ఇవన్నీ కాదన్నట్టు నువ్వు జీహెచ్ఎంసీ ట్యాక్స్ పెంచు, టోల్ గేట్ ట్యాక్సులు పెంచుకో, హౌస్ ట్యాక్స్ పెంచు. నువ్వు ఎవడైనా నాకు చెప్పడానికి హౌస్ ట్యాక్స్ పెంచుకొని నా రాష్ట్రంలో ఉండే ప్రజలకి, నా రాష్ట్రంలో ఇల్లు కట్టుకునే వాడికి హౌస్ ట్యాక్స్ ఎంత వేసుకోవాలన్నది నా ఇష్టం. అది నువ్వెవడు చెప్పడానికి? నా రాష్ట్రంలో పవర్ ప్రొడ్యూస్ చేస్తే ₹2 పర్ యూనిట్ వస్తుంది, నేను ₹2 నా ప్రజలకు అమ్ముకుంటాను. నువ్వే నాకు చెప్పడానికి ₹7 నువ్వు అమ్మాల్సిందేనండి. నా రాష్ట్రంలో ఎన్ని స్కూల్స్ కావాలో నేను డిసైడ్ చేస్తాను. నువ్వెవడు చెప్పడానికి ఎన్ని స్కూల్స్ పెట్టాలో? నా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఎంప్లాయీస్కి జీతం ఎంత తీసుకోవాలో నేను డిసైడ్ చేస్తాను. నువ్వెవడు చెప్పడానికి? నాకు 400 kV లైన్ కావాలా, 765 kV లైన్ కావాలా, 230 లైన్ రావాలనేది నేను డిసైడ్ చేసుకుంటాను. నువ్వెవడు చెప్పడానికి? ఏది ఫ్రీగా ఇవ్వలేదబ్బా. నీకు నాకు అంటే పర్వాలేదు రోషన్, బతుకుతాం మనము. 8 కోట్ల మంది అయ్యా, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 8 కోట్ల మంది వలస కూలీలు ఎట్ట బతుకుతారు వాళ్ళు? 2 నెలల పాటు వాళ్ళకి ఏమీ లేదు అనేసి అంటే 2 మినిమం 30,000 పోయినట్టే. వాళ్ళందరూ ఏం చేస్తారు తెలిసిన? హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ నువ్వు ఒక్కసారి పొద్దున్న 7 గంటలకు వెళ్ళి చూడు రోషన్, నీకు కనపడతారు. హైదరాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర కనపడతారు నీకు, అమీర్పేటలో కనపడతారు, మైత్రివనం దగ్గర కనపడతారు, మియాపూర్లో కనపడతారు, జేఎన్టీవీ దగ్గర కనపడతారు, మైదీపట్నం దగ్గర కనపడతారు, ఎల్బీ నగర్ దగ్గర కనపడతారు.
లక్కడికాపుల్లో ద్వారకా హోటల్ దగ్గర కనపడతారు పొద్దున్న 7 గంటలకు వెళ్ళి చూస్తే కొన్ని వందల మంది కనపడతారు. వాళ్ళందరూ కూడా రోజు కూలీ మీద పనిచేసేటువంటి వాళ్ళు 500, 600, 700 వస్తుంది. పెయింటర్లు, కట్టర్లు, ఫిట్టర్లు, ఫ్లోరింగ్ వేసేవాడు, పెయింట్ వేసేవాడు, మేసిన్లు, ఎలక్ట్రీషియన్స్ అందరూ వీళ్ళే. వాడి భార్య పిల్లలంతా ఎక్కడో యూపీలో ఉంటారయ్యా, బీహార్లో ఉంటారయ్యా. బీహార్లో ఏంటంటే పాట్నా, ఇన్ అండ్ అరౌండ్ పాట్నా, బాగల్పూరు, గయా, బుద్ధగయ, మిథిలా ఇట్లాంటి చోట ఉంటారు. అసన్సోల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. 8 కోట్ల మంది ఉన్నారు, దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యారు. వాళ్ళందరికీ 2 నెలల నుంచి అసలు ఏమీ లేకపోతే వాడు ఎట్ట బతుకుతాడు, వాడు పెళ్ళాం పిల్లడు ఎట్ట బతుకుతారు? నాకేం ఇవ్వాల్సిన పనిలే. పెట్రోల్లోనే నువ్వు ఇంచుమించుగా 4 లక్షల కోట్లు మిగిలించుకున్నావు ఈ 2.5 నెలల్లో. ఆ డబ్బులోంచి తీసి వాళ్ళకి 100 రూపాయలు, 20 రూపాయలు ఖరీదు చేసేటువంటి బీరు బాటిల్ని 140 రూపాయలకు హైదరాబాద్లో అమ్మితే మోడీ గారికి 70 రూపాయలు వస్తుంది బీరు బాటిల్ మీద. అందులో నుంచి నువ్వు వాళ్ళ కూలోళ్ళకి నాకేమి ఇవ్వాల్సిన పనిలే. చేసావా నువ్వు ఆ పని? చేయలేదు. మళ్ళీ అలాంటప్పుడు చంద్రశేఖర్ గారు నువ్వు ఇచ్చిన ప్యాకేజీ బోగస్ ప్యాకేజీ, దిక్కుమాలిన ప్యాకేజీ, దరిద్ర ప్యాకేజీ, చెవులో క్యాలీఫ్లవర్ పెట్టావు, మాకు గుమ్మడికాయలు పెట్టావు అంటే ఏమాత్రం తప్పు లేదు, 110% కరెక్ట్. ఇలాంటి ప్యాకేజీలని నమ్మబాక. ఇటువంటి పరిస్థితులను నమ్మడానికి వీల్లేదు. ఇదే విధమైనటువంటి టెండెన్సీ కనుక భారతదేశంలో కంటిన్యూ అయితే రోషన్, మా ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఏం కాదు, మీరు పోతారు సంకనాకి. ఎలా పోతారో తెలుసా మీరు? కోఆపరేటివ్ ఫెడరలిజం అనేటువంటిది ఫండమెంటల్ ప్రిన్సిపల్. గివ్ అండ్ టేక్ అనేటువంటిది ఒక ప్రిన్సిపల్. అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ మస్ట్ బీ గివెన్ టు ద అగ్రైవ్డ్ పార్టీ అనేటువంటిది భారత రాజ్యాంగంలో ఒక ప్రిన్సిపల్. అగ్రైవ్డ్ పార్టీ. ఇప్పుడు నేను అగ్రైవ్డ్ పార్టీని, 8 కోట్ల మంది వలస కార్మికులు అగ్రైవ్డ్ పార్టీ. ఆ అగ్రైవ్డ్ పార్టీకి నువ్వేమి న్యాయం చేశావు? విచిత్రం ఏంటో తెలుసా నీకు? సుప్రీంకోర్టులో దీని మీద ఒక ఆయన పిల్లు వేశాడు. ఆ పిల్లు వేస్తే ఆ పిల్లని సుప్రీంకోర్టు వాళ్ళు ఏమని డెసిషన్ ఇచ్చారో తెలుసా? అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి చేయగలిగినటువంటి అవకాశం ఉంది, చేయగలరనేటువంటి నమ్మకము మాకుంది. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళకు కోని చేస్తారు. దాని గురించి సుప్రీంకోర్టు మేమేమి డెసిషన్ చెప్పమని చెప్పారయ్యా. ఇది న్యాయమా? అన్యాయమా? అదే సేమ్ థింగ్ అనేటువంటిది అరుణ్ గోస్వామి దగ్గరికి వస్తే, అరుణ్ గోస్వామి మీద బాంబే పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారట. విత్ ఇన్ 15 అవర్స్లో ఎఫ్ఐఆర్ని టేకప్ చేసి, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ కింద, ఎమర్జెన్సీ మ్యాటర్ కింద దాన్ని టేకప్ చేసి యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదన్నారు. 8 కోట్ల మంది వలస కార్మికుల బతుకు నీకు ఇంపార్టెంట్ కాదా? అరుణ్ గోస్వామికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే అది ఇంపార్టెంట్ అయింది ఆ సుప్రీంకోర్టు వాళ్ళకి. సుప్రీంకోర్టు వాళ్ళు చేసిన పని తప్పుడు పని కదా. ఈ మధ్యకాలంలో అన్నీ ఇలాంటివే జరుగుతున్నాయి. యంగ్స్టర్స్ మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు దెబ్బతింటారు. అమెరికాకి, చైనాకి మధ్య వచ్చిన దాని మూలకంగా భారతదేశానికి ఇండస్ట్రీస్ వస్తాయి, నో డౌట్ అబౌట్ దాట్. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఉత్పాదన పెరుగుతుంది, మన జీవన శైలి మారుతుంది, జీవన పరిస్థితులు మారుతాయి, జీడిపి మారుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మారుతుంది, స్కూల్స్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, కాలేజెస్ వస్తాయి, బుల్లెట్ ట్రైన్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఏం భయపడాల్సిన పని లేదు, జరుగుతాయి. కానీ కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ఇట్లాంటి మాయదారి పనుల మూలకంగా వాళ్ళకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళకు కూడా లేని పనులు వస్తాయి. ఇంకా ఒక విచిత్రం చెప్పనా నీకు? 35 రకాల చట్టాలు తీసేశారు ఈ మధ్య. 3 సంవత్సరాల వరకు లేవట ఆ చట్టాలు. ఓకే. ఆ చట్టంలో ఒక చట్టం ఏంటంటే ఫ్యాక్టరీస్ యాక్ట్. ఇప్పుడు ఇదే రూమ్ ఉందబ్బా, ఇదే ఒక ఫ్యాక్టరీ అనుకో. ఇది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది లైట్ ఉంది, పొరపాటున హై వోల్టేజ్ వచ్చి ఆ లైట్ పేలిపోయింది అనుకో, నాకు కూడా ఇబ్బందేనా? నాకు కడుపు అవచ్చా, ఒళ్ళు కాలొచ్చా, షాక్ కొట్టచ్చా? జరుగుతుందిగా. ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం అయితే నాకు కాంపెన్సేషన్ వస్తుంది, వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్కి నాకు కాంపెన్సేషన్ వస్తుంది. ఈ మోడీ గారు ఈ మధ్య ఈ 35 చట్టాలని మొత్తాన్ని కూడాను తీసి తుంగలో తొక్కేసి ఈ చట్టాలన్నీ 3 సంవత్సరాల వరకు లేవన్నాడు. జరగకుండా నేను జరిగితే నా ప్రాణం పోతే కానీ నాకు 1 రూపాయి రాదు. కళ్ళు పోతాయి, 1 రూపాయి రాదు. కాళ్ళు చేతులు పోయినా కానీ 1 రూపాయి రాదు. చచ్చిపోయావనుకో, శవాన్ని కుక్కని తీసిపారేయచ్చు. ఫ్యాక్టరీస్ యాక్ట్ని ఆ విధంగా అమెండ్ చేశారు, వర్క్మెన్స్ కాంపెన్సేషన్ యాక్ట్ని ఆ విధంగా అమెండ్ చేశారు. నేను ఇంకా క్లియర్గా చెప్పాలని చెప్తాను. నిన్న కాక మన జరిగిన వైజాగ్లో జరిగిన యాక్సిడెంట్ ఉందా? 13 మంది చచ్చిపోయారా? కొత్తగా చేసినటువంటి యాక్ట్ దాని ప్రకారము ఉన్నటువంటి యాక్ట్లను తీసేయడం మూలకంగా ఆ చచ్చిపోయిన 13 మందికి 1 రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు గవర్నమెంట్. ఒప్పుకుంటావు నువ్వు దానికి? అంతేగా మరి. అన్యాయం కదా ఇది. అమ్మ పెట్టదు, అడక్క తినేదంటే ఇదే. ఇంకా ఒక విచిత్రం చెప్తా నీకు. 2021 సంవత్సరానికి బడ్జెట్లో
డెఫిసిట్ బడ్జెట్ రావడం మూలకంగా 6,50,000 కోట్ల రూపాయలు మేము అప్పు తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించారు. బాగానే ఉంది, డబ్బులు లేవు కాబట్టి నువ్వు అప్పు తెచ్చుకుంటావు, తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వాలైనా అప్పు తెచ్చుకుంటే నాకు అవసరమైతే నేను తెచ్చుకుంటాను, కంపెనీలో తెచ్చుకుంటారు, పార్ట్నర్షిప్లు తెచ్చుకుంటారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అప్పు చేస్తాడు. కానీ అది సరిపోదన్న ఉద్దేశంతో 6.5 లక్షల కోట్ల రూపాయలు 12 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెంచుకుంది. కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అయ్యా మీరు పెట్టిన రిస్ట్రిక్షన్స్ మూలకంగా నేను మార్కెట్లో అప్పు చేసుకోలేకపోతున్నాను, నాకు ఈ సడలింపు ఇవ్వండి, ఇప్పుడు 3% ఉంది, దాన్ని 5% చేయండి అంటే నో 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 చేయడానికి వీల్లేదు. వయసు नहीं होता है, आप अच्छी तरफ काम करो, मैं देखता हूँ, बाद में देता हूँ. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వేం అప్పు తీసుకోవచ్చా? రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరకు వచ్చి నువ్వు అప్పు తీసుకోవడానికి వీల్లేదా? నేను సరిగా పరిపాలిస్తున్నానా లేదా అన్నది నువ్వెవడవా చెప్పడానికి? నేను చెప్తున్నా, ఇప్పుడు నీకు పరిపాలించడం చేతగాలేదు అంటున్నాడు చంద్రశేఖర్ రావు. నువ్వు చెప్పు, దానికి సమాధానం ఏం చెప్తావు? ఫెడరలిజం స్ఫూర్తికి దెబ్బతింటుంది, దేశం విచ్ఛిన్నం అయిపోవడానికి దారితీస్తుంది రోషన్. ఇది చివరికి సౌత్ ఇండియా ఫీలింగ్, నార్త్ ఇండియా ఫీలింగ్ వస్తాయి. విత్ ఇన్ సౌత్ ఇండియాలో కూడా తెలంగాణ వాళ్ళు సపరేట్, ఆంధ్ర వాళ్ళు సపరేట్, కేరళ వాళ్ళు సపరేట్ అయిపోతారు. దాని మూలకంగా ఏమవుతుందో తెలిసినా మళ్ళీ 560 సంవత్సరాలను మళ్ళీ వస్తాయి. పోయినసారి బ్రిటిష్ వాడు మనం 300 సంవత్సరాలు పరిపాలించాడు, ఈసారి పక్కన చైనా వాడు వచ్చి 600 సంవత్సరాలు పరిపాలిస్తాడు. బతికినంత కాలం మనం వేరే వాడి దగ్గర పరిపాలించడమే అవుతుంది, అడుక్కు తినేటువంటి పరిస్థితి అవుతుంది. అవసరమా నీకు ఇది? అవసరమా? మీరే ఆలోచించుకోవాలి. నన్ను అడిగితే నేనేం చెప్తానంటే అలాంటి పరిస్థితి తీసుకురావకండి చెప్తాను. మరి ఏం చేయాలి చెప్పే కదా ఇందా నీకు. వలస కూలీలకు నువ్వు డబ్బులు ఇవ్వు, వాళ్ళు ఊరికి కనుక వెళ్ళిపోతే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చెయ్యి, వాళ్ళకి క్వారంటైన్ చెయ్యి, వాళ్ళకి అక్కడ వేసవి కాలంలో అందరికి కూడాను పనికి ఆహార పథకం కింద పని ఇస్తారు, ఆ ఏరియాలో పని ఇవ్వు. ఇక్కడ ఉండే వాళ్ళకైతే ఇక్కడ కూడా పని ఇవ్వు, వాళ్ళ జేబులో ఒక 1000 రూపాయలు పెట్టు, పని చూపించాల్సిన బాధ్యత నీదే. గొంతు నొక్కేయకూడదు. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి నేను నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు, అలాగని చెప్పి నోరు తెరిచి మాట్లాడకుండానూ ఉండకూడదు. ఇవాళ కేసీఆర్ గారు బయటకు వచ్చి చెప్పాడు, మీరు ఇచ్చినది బోగస్ ప్యాకేజ్, ఇది మసిపూసి మరడికాయ చేశారు, చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టారన్నారు. రేపు మమతా బెనర్జీ అంటది, ఎల్లుండి కేజ్రీవాల్ అంటాడు, వాళ్ళని చూసి కేరళ వాళ్ళు అంటారు, వాళ్ళని చూసి తమిళనాడు వాళ్ళు అంటారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటాడు. పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా వీళ్ళ ఉద్దేశాలు ఏంటి కనుక్కుందామన్న ఉద్దేశంతో ఈ పని చేశారు. అంతే. 20 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి చెప్పలేదు, ఎలా ఖర్చు పెడతావు చెప్పలేదు, అన్నీ అప్పులే. సెల్ఫ్ సఫిషియన్సీ కావాలంటాడు, దేశంలో పరిశ్రమలు పెట్టుకోవాలంటారు, సెల్ఫ్ సఫిషియన్సీ కావాలంటారు, ఒకళ్ళ మీద ఆధారపడకూడదు అంటారు, అన్నీ మంచిగా, నేను ఒప్పుకోవట్లేదు. సెల్ఫ్ సఫిషియన్సీ అనేది ఇండియాకి లేకపోవడం ఏంది? ఇవాళ మోడీ చెప్పేది అదా నీకు నాకు సెల్ఫ్ సఫిషియన్సీని గురించి? వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడో 1960s వచ్చినాయి, సెల్ఫ్ రెవల్యూషన్ కాదా అది? సెల్ఫ్ సఫిషియన్సీ కాదా? మీకంటే తెలియదేమో, మేము చిన్నపిల్లలుగా మేము ఉన్నప్పుడు మేము పాలు తీసుకొచ్చుకునేవాళ్ళం. పొద్దున్నే తెల్లవారుదాన్ని 5 కనుక పోతే లీటర్ పాలు తెలుసా బాటిల్స్లో ఇచ్చేవాళ్ళు, చచ్చినట్టు తెచ్చుకునేవాళ్ళం మేము. ఇప్పుడు లేదు మనకు ఆ పరిస్థితి. ఒకప్పుడు భారతదేశం నుండి వేరే వాళ్ళు మనకి తిండి ఇస్తే, గోధుమలు ఇస్తే మనం తినేవాళ్ళం. స్కూల్లో ఉన్నప్పుడు మేము కూడా ఉప్మా తిన్నామా, అమెరికా వాళ్ళు ఇచ్చిన పిండితోటి ఉప్మా తిన్నాం, పాలు తాగాం. ఇప్పుడు మనకి ఇండియాలో ఆ పరిస్థితి లేదు. ఇదే టెండెన్సీ 1 year పాటు కంటిన్యూ అయినా సరే భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడాను 2 పూటలు తిండి పెట్టగలిగడానికి అవసరమైన ఫుడ్ గ్రెయిన్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అందులో నుంచే తీసివు జనాలకి. ఇప్పుడు మోడీ గారు ఇలా చేస్తున్నారు అంటే ఏం చెప్పగలరు? అంటే ఒకప్పుడు మోడీని ఎంతో పొగిడారు అందరూ, సో దేశం కోసం పుట్టిన ఆనిముత్యం అది ఇది ఇదని పొగిడారు. మరి ఈరోజు దేశాన్ని పరీక్షిస్తున్నారు ఆయన, ఎందుకని అంటారు ఇదంతా? ముఖ్యంగా అంటే ఇలాంటి ఒక క్రైసిస్లో అది ఇక దానికి మనం సమాధానం కనుక చెప్పాలంటే ఏం చెప్పాలంటే, నేను కూడా మోడీ గారికి ఓటేసినటువంటి వాడిని. 2014లో మా ఇంట్లో 3 ఓట్లు వేసాను, 2019లో 5 ఓట్లు వేసాను. అందుకే అడుగుతున్నాను, అందుకే చెప్తున్నా. డిమానిటైజేషన్ దరిద్ర ప్రోగ్రామ్ సంగతి నేను చెప్పాను, అయినా కానీ ఓటేసాం. జిఎస్టీ గుడ్ ప్రోగ్రామ్, పాకిస్తాన్ వాళ్ళకి బుద్ధి చెప్పడం గుడ్ ప్రోగ్రామ్, విదేశాలు తిరగడము, అందరితోటి మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం గుడ్ థింగ్. ఇజ్రాయిలీస్ లాంటి వాళ్ళు వాళ్ళ రాజ్యాంగంలోనే మన భారతదేశాన్ని గురించి రాసుకున్నారు. ప్రపంచం అంతా తిరిగాడు, జనాలందరినీ ఒప్పించాడు. భారతదేశం అంటే ఒక బ్రాండ్ మీద డెవలప్ చేశాడు, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్. కానీ ఇప్పుడు చేసిన పని నీచ నికృష్ట దరిద్ర దిక్కుమని దౌర్భాగ్యం. కేసీఆర్ గారు అన్నారంటే ఊరకనే ఉందా? ఎందుకన్నారో ఉద్దేశపూర్వకంగానే అన్నారు. ఎందుకు అనాల్సి వచ్చింది? ఇవ్వడానికి అక్కడ డబ్బులు లేవు కాబట్టి. మరి డబ్బులు నిజంగా లేవా? 10 లక్షల రూపాయల వరకు నేనే చెప్పాను. ఇంకొక 10 లక్షల రూపాయలు పెద్ద కష్టమైన పని కాదు. పోయినసారి తీసుకోలేదా ఏంది నువ్వు? డబ్బులు లేవనే కదా నువ్వు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ సెక్షన్ 7ని వైలేట్ చేసి 1,76,000 కోట్లు తీసుకున్నావుగా. ఏం చేసావు 1,76,000 కోట్లు?
సుజనా చౌదరి లాంటి వాళ్ళ దగ్గర బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు ఎగ్గొడితే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం చేతకాక 1,76,000 కోట్ల రూపాయలు తీసుకొని అందులో 76,000 కోట్ల రూపాయలు సెటప్ చేసావు నువ్వు. ఇప్పటికి కూడా ఇంకా రిజర్వ్ బ్యాంక్ దగ్గర నీకు నాకు సంబంధించినండి ఇంచుమించుగా 8 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. నాకు ఇప్పుడు భయం ఏంటంటే అది రిజర్వ్లో ఉంది, 8 లక్షల కోట్లు అనేది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఇప్పుడు ఆ 8 లక్షల కోట్లు కూడా తీసేస్తాడని భయం పడుతున్నాడు. ఆ 8 లక్షల కోట్ల రూపాయలు కూడా కనుక తీసేసి రేపు జరగకుండా ఏదన్నా ఇలాంటిది ఏదైనా జరిగినా రేపు పాకిస్తాన్ వాడితోటి చైనా వాడు ఇద్దరు ఏకమై మన ఇండియా మీద యుద్ధంగానే చేశారంటే అడుక్కు తినే పరిస్థితి పోతామా. ఆ డబ్బులన్నీ తీసేయాలనే ప్రపోజల్ పెట్టాడు మోడీ గారు. మరి ఆ 8 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి? నువ్వు నేను కట్టినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీలో భాగమేది. జనాలకి చాలామంది తెలియదు. ఇప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్కి ఉన్నటువంటి గవర్నర్స్ అందరూ కూడాను ఇలాంటి పనులు ఏవీ చేయలేదు, ఎవరిని అలౌ చేయలేదు. ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్స్ అనేటువంటి వాళ్ళు కొంతమంది గట్టిగా ఉండడం మొదలుపెట్టారో వాళ్ళందరినీ పంపించేయడం మొదలుపెట్టారు. అలా పంపించేసిన వాళ్ళ మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా రఘురామ్ రాజన్. మీరు ఈ పనులు చేస్తున్నారు, ఇది పద్ధతి కాదు, మంచిది కాదు, కార్పొరేట్స్ ఎగ్గొట్టిన డబ్బులను వసూలు చేయడం చేత కావట్లేదు, మీరు నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయండి, నేను వాళ్ళ దగ్గర అనా పైసలతో సహా వసూలు చేస్తానంటే వీడు కొంప ముంచేటట్టున్నాడు రా బాబు. రేపు నాకు ముఖేష్ అంబానీ వాళ్ళతోటి, అనిల్ అంబానీ వాళ్ళతోటి, అదానీ వాళ్ళతోటి అని రాయపాటి సాంబశివరావు గారితో, సుజనా చౌదరితో తగాదాలు వచ్చేటట్టున్నాయండి. నువ్వు బోరా బాబు అన్నారు. ఆయన పోయి ఉర్జిత్ పటేల్ని తెచ్చుకున్నారు. ఉర్జిత్ పటేల్ అనేటువంటి వ్యక్తి కూడాను మోడీ చెప్పినట్టు వినేవాడైనప్పటికీ కూడాను సెక్షన్ 7 అమెండ్ చేసి డబ్బులు తీసుకుంటారని ఒప్పుకోలా. అందుకని వాడిని కూడా బయటికి పంపించారు. జరగకూడనటువంటి చాలా ఘోరాలు జరుగుతున్నాయి రోషన్. ఇబ్బంది పడతారు మీరు. మాదేముందా 60 ఏళ్ళు మహా బతితే ఇంకో 10 ఏళ్ళు బతుకుతాం పోతాము. మీ సంగతి ఏంటి? మా పిల్లల సంగతి ఏంటి? మీరు పోతారు. ఏ విధంగా పోతారో 8 కోట్ల మంది వలస కూలీల పరిస్థితి ఏందో మీ పరిస్థితి కూడా అదే అవుద్ది. అంతటితోటి ఆగితే పర్లేదు. 560 సంవత్సరాల కింద విడిపోయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. చైనా వాడు వచ్చి మన ఇండియాలో జెండా పాతినను ఆశ్చర్యపడాల్సిన పని లేదు. టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫర్. ఒక భారతీయుడిగా నేను అది కోరుకోవట్లా, కానీ వీళ్ళు చేసే పనులు చూస్తే నాకు అనుమానం వస్తుంది. ఆలోచించాల్సిన విషయం. చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పటికైనా దేశం కళ్ళు తెరుస్తుందని చూద్దాం. సో యువత కోలుకుంటారో లేదో చూడాలి. ఇంకా భవితవ్యం ఎలా ఉండబోతుందో కూడా మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 303 వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరి మాట వినరో. మీలో ఉద్యమం రావాల్సిందే. ఆ ఉద్యమం అనేది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మద్యపాన నిషేధాన్ని ఇండియా మొత్తం మీద అమలు చేయాల్సిందే. పెట్రోల్ రేట్ అనేటువంటిది అంతర్జాతీయ దానికి అనుగుణంగా నువ్వు తగ్గించడం కానీ పెంచడం కానీ చేస్తారన్నా, నువ్వు ఆ పని చేసి తీరాల్సిందే. మనం ఏం చేశారనుకుంటున్నావు? యాక్చువల్గా పెట్రోల్ రేటు డీజిల్ రేటు బాగా తగ్గాయి. ఎంత తెలివిగా చేశారనుకుంటున్నావు? వీళ్ళు చేసి తెలివిగా పనులు పెట్టుంటారు. అంటే మీ సామాన్య మానవులకు తెలియదు, మాలాంటి వాళ్ళు చూడగానే తెలిసిపోద్ది అనమాట. అప్పుడు అన్నం ఉడికిందా లేదా అంటే అన్నం మొత్తం తినాల్సిన పని లేదుగా, 4 మెతుకులు తింటే సరిపోద్ది. 13 రూపాయలేమో డీజిల్ ఆయిల్ పెట్రోల్ మీద పెంచారయ్యా. 13 రూపాయలేమో డీజిల్ ఆయిల్ మీద కూడా రేటు పెంచారయ్యా. ఓకే. ఆ పెంచినటువంటి రేట్లో ఏం చేశారంటే 2 రూపాయలేమో ఎక్సైజ్ రూపంలో పెంచుకున్నారు. ఆ ఎక్సైజ్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. అందులో మనకు వచ్చే 5 పైసలు 10 పైసలు షేర్ మాత్రమే వస్తుంది. మిగిలినటువంటి 10 రూపాయలు కూడా సెస్ రూపంలో పెట్టుకున్నారయ్యా. సెస్ అనేటువంటి పేరు కనుక పెట్టామంటే స్టేట్ గవర్నమెంట్స్కి 1 రూపాయి రాదు. సెంట్రల్ ఎక్సైజ్ వస్తుంది నీకు అందులో షేరు. సెస్ అని పేరు పెట్టేవారికి 1 రూపాయి రాదు. 13 రూపాయలు అనేటువంటిది నువ్వు పెంచి అందులో 2 రూపాయలేమో ఎక్సైజ్ డ్యూటీ అని 11 రూపాయలేమో సెస్ అంటే కేసీఆర్ గారికి 1 రూపాయి రాదు అందులో. మరి కేసీఆర్ గారు రైతులకు ఏమిస్తాడు? గొర్రెలకు ఏమిస్తాడు? బర్రెలకు ఏమిస్తాడు? మంగళోడి కత్తి ఏమిస్తాడు? మగ్గాలు నేర్చుకునే వాళ్ళకి ఏమిస్తాడు? ఆయన డబ్బులన్నీ నీ దగ్గర పెట్టుకుంటేవి. పైగానేమో నువ్వు హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడు రేటు పెంచు అంటివి. నువ్వేందా నాకు ఇచ్చే సలహా ఎంత రేటు పెంచుకోవాలనేది? నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు ముందు నాకు. ఇదే విధంగా కనుక జరిగితే రేపు కేసీఆర్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, డిఎంకే వాళ్ళు కానీ, ఏఐడిఎంకే వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వీళ్ళందరూ కనుక తిరగబడి మా దేశంలో నువ్వు వసూలు చేస్తున్న జిఎస్టీలో కానీ, ఇన్కమ్ ట్యాక్స్లో కానీ, కస్టమ్స్లో కానీ నీకు 1 రూపాయి ఇవ్వమంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ అవుట్. తెలుసా? ఎస్పెషల్లీ మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ అనేటువంటిది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పాండుచేరి, కేరళ, మహారాష్ట్ర ఇక్కడి నుంచి వస్తాయి. గుజరాత్ నుంచి కూడా వస్తుంది, పంజాబ్ నుంచి కూడా వస్తుంది. ఆ పార్ట్ తీసేసి ఈ పార్టీ కనుక తీసేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది నిజంగా మన లైఫ్. మనం కట్టేటువంటి ట్యాక్సుల్లో నుంచి పాపం యూపీ వాళ్ళకి, బీహార్ వాళ్ళకి పంచుతున్నావా మనం? నిజం చెప్పాలంటే తెలిసిన వాళ్ళ పరిస్థితి మనకంటే దారుణంగానే ఉంటుంది. కాబట్టి 10 రూపాయలు ఇవ్వడం తప్పులేదు రోషన్.
కానీ ఇది మరీ అన్యాయం కదా. సెస్ రూపంలో నువ్వు తీసుకోవడం ఏందా? నువ్వు 13 రూపాయలు పెంచావు, 13 రూపాయలు సెంట్రల్ ఎక్సైజ్ రూపంలో పెంచానని చెప్పు, అందులో నాకు రాష్ట్రానికి 41% వస్తుంది. నువ్వు 2 రూపాయలు సెంట్రల్ ఎక్సైజ్ పెంచిద్వి, దాంట్లో 41% అంటే నాకు వచ్చేదంతా తిప్పి కొడితే నాకు 80 పైసలు రావట్లేదు. రూపాయి 20 పైసలు నువ్వు ఉంచుకున్నావు, 80 పైసలు నాకు ఇచ్చావు, 11 రూపాయలు ఏమో నీ బుట్టలో వేసుకున్నావు నువ్వు. అన్యాయం కదా ఇది. మీ యంగ్స్టర్స్ తెలుసుకోవాలి ఈ సంగతి. చాలా అన్యాయం ఇది. సెస్ అనేటువంటి పేరు పెట్టారంటే రాష్ట్రాలకు 1 రూపాయి రాదు. ఓకే, యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫర్ మీ. మోడీ వాళ్ళు చేసిన పని అదే. ఎందుకు చేశారు? పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగానే చేశారు. ఉపయోగం ఏంటి, ఎవడెవడు ఏమేమంటాడని చూడడానికి ట్రంప్ కార్డు ప్లే చేశారనమాట. ఈ ట్రంప్ కార్డు ప్లే చేస్తే ఏం చేశారంటే అందరికంటే ముందు వచ్చి తన ఉద్దేశాన్ని తెలియపరిచింది ఎవరంటే కేసీఆర్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ గారిని మమతా బెనర్జీ ఆదర్శంగా తీసుకుంటుంది, వీళ్ళిద్దరినేమో కేజ్రీవాల్ ఆదర్శంగా తీసుకుంటాడు. దేశం అంతా కనుక ఏకమైంది అనేసి అంటే అసలు వీళ్ళ వాయిస్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం దీంతో చేశారు. దేశం అంతా ఏకమైతే ఏమవుతుంది అంటారు? సెంట్రల్ ఏమి కాదు, పోతారు. మధ్యంతర ఎన్నికలు వస్తాయి, పోతారు. రివల్యూషన్ వస్తే ఏమవుతుందా? రివల్యూషన్ వస్తే నువ్వు ఆపలేవు తెలిసిన. రివల్యూషన్ అనేది కనుక వచ్చిందంటే సోవియట్ రష్యా లాంటి దేశాలు కూలిపోయాయి. ప్రజల్లో మంచి రెవల్యూషన్ రాబట్టే ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ కలిసిపోయాయి. ప్రజల్లో రివల్యూషన్ అనేటువంటిది రాబట్టే 1945లో 2 ఆటం బాంబులు పడ్డా కానీ ఇప్పటికీ కూడా జపనీస్ ఆర్ నెంబర్ 3rd ఇన్ ద వరల్డ్. ఎందుకంటే వాళ్ళ నాయకులు అట్టా ఉన్నారు, వీళ్ళలాగా లేరు. అరే ఆఫ్టర్ ఆల్ 33 సంవత్సరాల వయసులో కుర్రోళ్ళని చూసే కూడా మోడీ అంటున్నాడు. ట్రంపే ఉచ్చబోసుకుంటున్నాడు ఆ నార్త్ కొరియా వాడిని చూస్తే. ఇంటర్నల్ రెవల్యూషన్ ఏదో ఒక రోజు వస్తుంది. రావడానికి కారణం ఏంది? అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి. ఏమిటా అన్యాయాలు విశదీకరించి చెప్పాను. ట్యాక్స్ అంటే ఏంటి, సెస్ అంటే ఏంటి చెప్పాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున రెడ్డి గారు. చాలా క్లియర్గా చెప్పారు, మాకు అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమైందని నేనైతే కోరుకుంటున్నాను. తప్పకుండా అర్థమవుతుంది, మారుతుంది, మారాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్.